పల్లవరపు ప్రత్యక్షతలో మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలో మరచితిమి మనమందరము. ఆది ప్రేమను వదలితిమి, ఆదాము వలె మారితిమి. పల్లవరపు ప్రత్యక్షతలో మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలో మరచితిమి మనమందరము. ఆరంభములో అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలు, ఆరంభములో అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలు, దైవ సేవకుల ప్రార్థన కూడికలు, ప్రజల కొరకు ప్రత్యేక కూడికలు. దైవ సేవకుల ప్రార్థన కూడికలు, ప్రజల కొరకు ప్రత్యేక కూడికలు. యౌవనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిల్ పాఠశాలలు. యౌవనస్తులకు యూత్ క్యాంపులు, విరామ బైబిల్ పాఠశాలలు. బహిరంగముగా వేది సువార్తలు, భక్త సింధు పరిచర్య బాధ్యతలు. బహిరంగముగా వీధి సువార్తలు, భక్త సింధు పరిచర్య బాధ్యతలు. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. ఆత్మతో అపోస్తలుల బోధ, సహవాసమునిచ్చి సహనము నేర్పి. ఆత్మతో అపోస్తలుల బోధ, సహవాసమునిచ్చి సహనము నేర్పి. కొట్టబడిన ప్రభు రొట్టెను విరచి, పలు విధములగు ప్రార్థన నేర్పి. కొట్టబడిన ప్రభు రొట్టెను విరచి, పలు విధములగు ప్రార్థన నేర్పి. కపటములేని కరుణ హృదయముతో, ఆనందముతో ప్రేమా విందులు. కపటములేని కరుణ హృదయముతో, ఆనందముతో ప్రేమా విందులు. అందరూ కలసి మందిరమందున సుందర క్రీస్తును ఆరాధించు. అందరూ కలసి మందిరమందున సుందర క్రీస్తును ఆరాధించు. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము.
యెహోవా షమ్మా నిశ్చయముగ మన దేవుడు ఇక్కడ ఉన్నాడనుచు షమ్మా నిశ్చయముగ మన దేవుడు ఇక్కడ ఉన్నాడనుచు హెబ్రోనులో ప్రభు సహవాసమును హెర్మోనుల తన ఆత్మైక్యతను హెబ్రోనులో ప్రభు సహవాసమును హెర్మోనులు తన ఆత్మైక్యతను మధురమైన సియోను గీతముల్ సార్వత్రికముకు సంఘవగానం మధురమైన సియోను గీతముల్ సార్వత్రికముకు సంఘవగానం సమర్పించుకొని మన జీవితములు శిరము వంచుచు సిలువను మోయుచు సమర్పించుకొని మన జీవితములు శిరము వంచుచు సిలువను మోయుచు పల్లవరపు ప్రత్యక్షతలు మరచితిమి మనమందరము. మానవుడు పొందుకుంటున్న మరణం నుంచి తప్పించడానికి తన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మానవాళి కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు. ఈ పాపము పోవడానికి ఈ లోకంలో ఉన్న గొర్రెల రక్తం గాని, మేకల రక్తం గాని, బర్రెల రక్తం గాని, దీని రక్తం ద్వారా ఏ రక్తం ద్వారా కూడా మానవునికి పాప క్షమాపణ లేదు. అయితే పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసు ప్రభువారి రక్తం ద్వారా మానవునికి నిజమైన పాప క్షమాపణ, విమోచన, విడుదల కలుగుతుంది. మానవునికి నిజమైన విమోచన, విడుదల కలగడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే ఇష్టపూర్వకంగా మానవుని యొక్క పాపాన్ని